వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రోగ్రాంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అవునండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఎన్నో కలవరాలు మరి మనల్ని కలవరపడుతూ ఉంటాయండి. అయితే మరి దేవుని వాక్కు సెలవిస్తుంది, మీరు కలవరపడద్దు అని చెప్పేసి. అవునండి, మరి ఇక్కడ భక్తుడైన దానియేలును చూసుకున్నట్లయితే మరి రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందండి. ఏంటంటే ఆయనకు వచ్చిన దర్శన భావం రెండు చెప్పాలి అని చెప్పేసి. అయితే దర్శనమే తెలియకుండా దర్శన భావం చెప్పాలి అని చెప్పేసి అక్కడ మరి ఆజ్ఞ వచ్చిందండి. అయితే మరి చెప్పకపోతే మరి జ్ఞానులందరినీ కూడా మరి చంపేస్తాను అన్న ఇది కూడా వచ్చిందండి. అయితే మరి దానియేలు గారైతే మరి ఆ కలవరాన్ని ఆయన తీసుకోలేదు, కానీ మరి రాత్రంతా కూడా మరి దేవునికి ప్రార్థన చేసినట్లుగా, దేవుని బ్రతిమాలుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే మరి దానియేలు గారు ప్రార్థించారో, దేవుని వైపు చూశారో, మరి పరలోకంలో ఉన్న దేవుడు మరి ఆయనకి దర్శనం యొక్క భావాన్ని మరి తెలిపినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆ టైంలో ఆయన ఎంతో మరి కలవరపడాల్సిన సమయం అండి, మరి భయపడాల్సిన సమయం అండి అది. అయినప్పటికీ కూడా మరి ఆయన కలవరపడలేదు, భయపడలేదు. మరి తన యొక్క దృష్టి ఎవరి మీద నిలిపారు అంటే దేవుని మీద, పరలోకంలో ఉన్న తండ్రి మీద మరి తన యొక్క దృష్టిని నిలిపినట్లుగా మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే పరలోకంలో ఉన్న దేవుని వైపు మరి దానియేలు గారు చూశారో మరి ఆయనకి ఒక సమాధానం అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే మరి ఎవరైనా సరే మరి మీరు కలవరం ద్వారా వెళ్తున్నారా, భయము ద్వారా వెళ్తున్నారా, మరి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడొద్దు, కానీ పరలోకంలో ఉన్న మరి దేవుని వైపు, ఆయన వైపు చూసి మరి ఆయన బ్రతిమాలుకున్నట్లయితే, ఆయన ప్రార్థించినట్లయితే మరి ఆ భయపడేదానికి, మరి కలవరపడేదానికి దేవుడు ఒక సొల్యూషన్ ఆయన ఇవ్వగలరండి. కాబట్టి మరి మీ హృదయమును దేవుడు అంటున్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి అని చెప్పేసి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, నాయన ప్రభా, మీ వాక్యము సెలవిస్తుంది, మీ హృదయమును కలవరపడనీయొద్దు, విరవనీయకుడి అని చెప్పి. అవును ప్రభా, యేసయ్య దేవా, ఎవరైతే కలవరపడుతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో కలవరాన్ని తీసేయండి నాయన, భయమును తీసేయండి నాయన దేవా. నాయన ప్రభా, నాయన ఏ విషయమై కలవరపడుతున్నారో, ఏ విషయమై భయపడుతున్నారో తండ్రి, నాయన వాటికి తగిన సొల్యూషన్ ప్రభా మీరు దయచేయమని దేవనని అడుగుచున్నామయ్యా. తండ్రి, సహాయం దయచండి, శక్తినివ్వండి, బలమునివ్వండి నాయన ప్రభా, పరిస్థితులు తట్టుకోగలిగే కృపనివ్వండి అయ్యా. తండ్రి, సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవా తండ్రి, నన్ను ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి, నన్ను వారు ఈరోజు వారు చేయ పనులన్నిటిలో కూడా మీ గొప్ప జయం దయచేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.